జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో గురువారం ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా ఏలూరు జిల్లాలో తొలి విడతగా నియోజకవర్గానికి ఒక్కొక్క ఆటో చొప్పున 7 గ్రామ పంచాయతీలకు ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్, ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీలు సంయుక్తంగా పాల్గొని ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి పరిశుభ్రంగా మార్చడం కోసం రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్య సేవలు, పరిపాలనా కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏపీ స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ కార్యక్రమం మంచి శుభపరిణామమని అన్నారు. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం ద్వారా ఇంధన వ్యయం తగ్గడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించవచ్చునని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లా గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్య సుపరిపాలనకు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేయడం కూటమి ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని అన్నారు. గ్రామ సీమల్లో పారిశుద్ధ్యం, పన్నులు వసూళ్లు, అభివృద్ధి పనులు పర్యవేక్షణ వంటి సేవలు వేగవంతం కావడానికి ఈ వాహనాలు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ కె ఉదయ భాస్కర్, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, జడ్పీ సీఈఓ ఎం శ్రీహరి, జిల్లా పంచాయతీ శాఖ అధికారి కె అనురాధ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జి త్రినాథబాబు, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అదేవిధంగా చెత్త సేకరణకు కానివ్వండి, చెత్త ప్రాసెసింగ్ కానివ్వండి, కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయడానికి అహర్నిశలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తుంది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్కి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, ట్రైసైకిల్స్ కానీ, పుష్ కార్ట్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అందజేస్తున్నాం. దాదాపు 12,000 ట్రైసైకిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తున్నాం. 5,000కు పైగా పుష్ కార్ట్స్ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా పైలట్ బేసిస్ మీద ఒక 200 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా పంపిణీ చేస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో 5,000 పాపులేషన్ పైబడి ఉన్నటువంటి గ్రామాలకు ఇంకా అదనంగా దాదాపు 3,000 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నాం. దానిలో భాగంగానే ఇవాళ ఏలూరు జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, ఇంకా మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్స్, ఇతర పెద్దల సమక్షంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వాహనాలని అందజేయటం జరిగింది సంబంధిత పంచాయతీ సెక్రటరీస్కి. ఇది ఫస్ట్ ఫేజ్లో ఇవి ఇచ్చి ఇంకా పెద్ద ఎత్తున నెక్స్ట్ ఫేజ్లో ఇస్తాం. ఇవే కాకుండా ఈ జిల్లాలో దాదాపు 8 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కూడా, అంటే గ్రామాల్లో ఉన్నటువంటి డ్రై వేస్ట్ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన ప్లాస్టిక్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఒక్కొక్కటి దాదాపు 17-18 లక్షలు ఒక్కొక్క యూనిట్లో కూడా విలువైనటువంటి యంత్రాలను కూడా దానిలో సమకూర్చి అవి కూడా అందించబోతున్నాం. ఆ రకంగా వేస్ట్ కలెక్షన్, వేస్ట్ ప్రాసెసింగ్ని ఇంప్రూవ్ చేసి ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి అపరిశుభ్ర వాతావరణాన్ని పూర్తిగా తొలగించి శానిటేషన్ అండ్ హైజీన్ మెరుగుపడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.